మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఎడదముగా ఏర్పాటు దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 33 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 33 వచనములు ఈ విధంగా రాయబడినవి. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలననైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలని ఆపదలోను ఉంటిని. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని శక్తిని బలాన్ని కలిగి పౌలు శ్రమానుభవనంలో, అంటే క్రీస్తు తనకిచ్చిన శక్తిని బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి శ్రమలు ఎదుర్కొంటూ ఏవైతే తన చుట్టూ మరి ఆటంకపరిచేవిగా ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా దేవుని యొక్క శక్తి చేత, క్రీస్తు యొక్క ప్రేమ చేత, తండ్రి యొక్క ఉద్దేశముల చేత వాటిని జయించు వచ్చాడు. కాబట్టి శ్రమానుభవము అంటే పౌలు యొక్క శ్రమానుభవం అంటే ఇహమందు తనకు కలిగిన శ్రమలన్నిటిలో కూడా దేని యందు తాను వెనుదిరగక ధైర్యము కలిగి దేవుని చిత్తాన్ని జరిగించాడు. అందులో భాగంగానే ఇక్కడ తనకి ఎదురైన పరిస్థితులన్నిటినీ గుర్తు చేస్తున్నాడు. అందుకని అనేక పర్యాయములు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా తనకు ఆపదొచ్చింది. నదుల వల్ల వెళ్తున్నప్పుడు, అంటే నదీ ప్రాంతంలో నుండి తను ప్రయాణం అవుతున్నప్పుడు కూడా ఆపద కలిగింది. మరి దొంగల వలన ఆపదలో అంటాడంటే అనేకులు తను దోచుకునే వారిగా, తను హింసించిన వారిగా ఉన్నప్పుడు తనకు కలిగిన ఆపదల గురించి, నా స్వజనుల వలనైన ఆపదను అంటున్నాడంటే తన సొంత వారిని బట్టి కూడా తనకి ఎన్నో ఆపదలు, శ్రమలు ఏర్పడిన విషయాన్ని చెప్తున్నాడు. అన్యజనుల వలనైన ఆపదలు అంటున్నాడు, అంటే దేవుని అంగీకరించక తిరస్కరించిన వారు తను ఆటంకపరిచిన పరిస్థితులు ఏవవుతున్నావో వాటిని గురించి చెప్తున్నాడు. పట్టణంలో ఆపదలోనూ అంటున్నాడు, అంటే తాను పరిచర్య చేయుచున్న ఆయా పట్టణాలలో తనకు ఎదురైన పరిస్థితులన్నిటిలో దేవుని యొక్క సహాయం చేత ఆ ఆపదలను జయించిన వాడైనాడు. అరణ్యములో ఆపదలోనూ అంటున్నాడు, అంటే అరణ్యములో మరి దేవుని యొక్క పరిచర్యలో భాగంగా దేవుడు తనకు తోడైన విషయాన్ని గుర్తు చేస్తూ సముద్రములో ఆపదలోనూ అంటున్నాడంటే సముద్ర ప్రయాణంలో మరి తాను ప్రయాణమిస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఎదురైన పరిస్థితులన్నింటిలో దేవుడు ఏ విధంగా తనకి సహాయుడై ఉన్నాడో చెప్తూ కపట సహోదరుల వల్ల ఆపదలోనూ ఉంటిని అంటున్నాడు. కపట సహోదరులు నా అనుకున్న వారు కూడా మరి తన్ను మోసం చేసిన పరిస్థితుల్లో, అంటే నా వారే అనుకున్న వారు కూడా తను ఏ విధంగా అయితే పాపంలోనికి, నరకంలోనికి నడిపించినప్పుడు వాటిని జయించడానికి దేవుని కృప కలిగి ఉన్నాడో పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే ఇన్ని కష్టాలు, శ్రమలు ఎదురైనప్పటికీ ప్రభు ప్రేమ నుండి తాను ఏనాడు దూరం కాక ప్రభు ప్రేమలో వర్ధిల్లుతూ, ప్రభు ప్రేమ యందు కొనసాగుతూ తానేమై ఉన్నాడో చెప్తూ ప్రయాసతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి అంటున్నాడు. అంటే ఈ ఆపదలన్నీ కూడా జయించడానికి దేవుడు తనకి శక్తిని అనుగ్రహించాడు. ఈ లోకములో తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఏవై ఉన్నావో వాటిలో దేవుడు తనకు ఏ విధంగా సహాయుడై ఉన్నాడో
ఈ సహాయాన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి చెప్తున్నాడు. ప్రయాస అంటే ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరములతోనూ అంటున్నాడు. అంటే ఎంత శ్రమించినా ఎంత కష్టించినా మరి దేవుని విషయంలో మరి తాను ఏనాడు కూడా ఆ దైవానికి ఏ విధంగా లోబడి ఉన్నాడో వాటిని జయించడానికి, వాటిని కలిగి ఉండడానికి దేవుని యొక్క శక్తివంతమైన విజయాలను పొందుకున్నవాడై ఉన్నాడు. కాబట్టి ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ అంటే ఆహారం లేని పరిస్థితి, ఉపవాసం ఉండవలసిన పరిస్థితి, దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎదురు చూసే పరిస్థితి, ప్రార్థనల ద్వారా అనేకులను రక్షణలోనికి నడిపించే పరిస్థితి, ఇవన్నీ కూడా తను శారీరకంగా వాటిని జయించగలిగిన వాడై ఆత్మయందు నిలిచిన వాడై ఉన్నాడు. కాబట్టి చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అంటున్నాడు. అంటే చలి చలిలో కూడా అది ఏ విధమైన రక్షణ లేని పరిస్థితులు, మరి తనకు కలిగిన దిగంబరత్వం అంటే వస్త్రాలు లేని పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇంకా చెప్పవలసినవి అనేకాలు ఉన్నాయంటున్నాడు. అంటే ఎన్ని కూడా తన చుట్టూ ఉన్నప్పటికీ వాటిని జయిస్తూ వాటిని ఎదురిస్తూ కేవలము ప్రభువు యొక్క చిత్తములో తాను ఏమై ఉన్నదో చెప్తూ, ఇవియునుగాక సంఘములన్నిటినీ గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. సంఘముల పట్ల మరి ఏ విధంగా తనను జీవించాలో, సంఘాలను ఏ విధంగా ప్రభువులోకి నడిపించాలో, సంఘములను గూర్చిన చింతయు కలదు అంటున్నాడు. అంటే వారి యొక్క పరిస్థితులన్నిటిలో వారికి మళ్ళీ వారిని ఏకతాటి మీదకి నడిపించి సమాధానము నెమ్మది వారికి అనుగ్రహించి దేవుని చిత్తములో వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడంలో మరి దేవుడు తనకు తోడయున్న ఆ విషయాన్ని గుర్తు చెప్తున్నాడు. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది అంటున్నాడు. అంటే ప్రతి దినము తాను ఏదో ఒక సమస్య చేత ఎదురుపడుతున్న పరిస్థితులన్నిటి నుంచి మరి ముందుకు కొనసాగుతున్న విశ్వాసిగా, దేవుని పరిచారకుడిగా, అపోస్తులుగా తానున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవడైనాను బలహీనుడైనా నేనును బలహీనుడను కానా, ఎవడైనాను తొట్టుపడినా నాకును మంట కలుగదా అంటున్నాడు. అంటే ఏంటి? వారి బలహీనతల్లో పాలుభాగస్తుడయ్యాడు, వారి కష్టాల్లో పాలుభాగస్తుడయ్యాడు, వారి అవసరతల్లో సహాయుడయ్యాడు, అనేకులను ధైర్యముతో ముందుకు నడిపిస్తూ దేవుని ప్రేమను వారి మధ్య కుమరింపజేసిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిచర్య, ఇటువంటి సేవ తాను జరిగిస్తూ అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై నా సంగతులను గూర్చియే అతిశయపడుదును అంటున్నాడు. అంటే ఏ బలహీనతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఇవన్నీ కూడా దేవుడు నా ముందు పెట్టాడు కాబట్టి నేను వాటిని జయించాలి. ఒకే ఒక ఆశ, దైవత్వంతో దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతూ అనేకులను విశ్వాసములోనికి చేర్చడానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగిన వాడై తాను ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనతల విషయమై నా సంగతులను గురించి అతిశయపడుదును అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా కేవలము ప్రభు యొక్క సహాయము చేత, పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఇవన్నీ జరిగించిన వాడై ఉండి అంటున్నాడు, నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును అంటున్నాడు. అంటే తన సాక్ష్యాన్ని దేవుని దగ్గర పెడుతున్నాడు. అంటే మనుష్యులు కాదు, నాకు దేవుడే సాక్షి. నేనేమై ఉన్నానో, ఏ విధంగా నేను ప్రయాణాలు చేశానో, ఏ విధంగా నాకు ఎదురైన పరిస్థితులు ఉన్నవో ఇవన్నిటిలో కూడా విజయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. దానికి తండ్రియే సాక్ష్యం అంటున్నాడు. అంటే కేవలము ప్రభువుని గురించి, ప్రభువు యొక్క పరిచర్యను గురించి తాను శ్రమానుభవంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న సందర్భాన్ని గుర్తు చేశాడు. అందుకనే నేను అబద్ధం ఆడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎరుగుతాడు నా పరిస్థితి. కుమారుని యందు నేను ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నానో, పరిశుద్ధాత్మ సహాయం చేత నేను ఏ విధంగా
పరిచర్యలో కొనసాగుతున్నాను అని గుర్తు చేస్తూ ఇక్కడ అంటాడు, దమస్కులో అరేతాను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను అంటున్నాడు. అంటే తను పట్టుకోవాలని, తను చంపాలని ఎన్నో రకాలుగా వారు ఆలోచించిన విధానం ఏదైతే ఉందో ఆ విధానాలన్నిటినీ కూడా దేవుడు తనకు సహాయుడై ఉండి, అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు తనకు తోడై ఉండి అటువంటి సమస్యలన్నిటినీ జయించడానికి దేవుడు తనకి గొప్ప విజయాన్ని ఇచ్చిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే దమస్కులో అరేతా అను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి, అంటే తను ఏదో విధంగా బంధించడానికి ఆలోచించినప్పటికీ దమస్కీయుల పట్టణములన్నీ భద్రము చేసినప్పటికీ ఏమైనాడంట, అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని అంటున్నాడు. ఈ విధంగా ప్రభు పరిచర్యలో తనకి ఎన్నో శ్రమలు కష్టాలు ఎదురైనప్పటికీ పరిచర్యను విడిచిపెట్టలేదు. వాటన్నిటిని జయించుకుంటూ మరి దేవుని చిత్తాన్ని జరిగించి ఉన్నాడు. కాబట్టి నేడు విశ్వాసులైన వారు, సేవకులైన వారు సంఘాల యందు మరి ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో ఈ కొరింథీ సంఘాన్ని చూసి పౌలు చేసిన ఆ పరిచర్యను చూసి తనకెదురైన కష్టాన్ని, తనకెదురైన శ్రమను, ఈ శ్రమానుభవం అంతట్లో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి తన కొరకు జీవకిరీటము ఉంచబడి ఉన్నది. నేడు నీవు నేను పౌలు చేసిన పరిచర్య వలె క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు మనం కష్టపడినప్పుడు దేవుడు మన పట్ల కూడా తన చిత్తాన్ని జరిగించి ఆయన ఉద్దేశాలను మన యందు నెరవేర్చునని ఈ యొక్క పత్రిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, శ్రమానుభవనంలో నీ సేవకుడిని కాచి కాపాడి సంరక్షించి అయ్యా ఎన్నో ఆపదలు ఆటంకాలు ఎన్ని ఎదురైనప్పటికీ ఎందులోనూ కూడా నాయన నీవు నీ యొక్క సిగ్గుపరచక నీ సాక్షిగా బిడ్డను ఉంచుకున్న విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, తన చుట్టూ ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నీ నిమిత్తము, నీ పరిచర్య నిమిత్తము నాయన ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, ఆహారం లేని పరిస్థితులు, వస్త్రము లేని పరిస్థితులు ఇవన్నీ ఎదుర్కొన్నాడు. కాబట్టి నాయన ఇవన్నీ కూడా తన జీవితంలో గొప్ప ఉద్దేశాలను ఒక్క నడిపింపు ద్వారా, ఆత్మ నడిపింపు ద్వారా నువ్వు చేసిన కార్యాలను బట్టి వందనాలు నాయన. నేడు నీ సేవకుల పట్ల, నీ విశ్వాసుల పట్ల, ఆత్మల పట్ల భారము కలిగి చేసిన పరిచర్యల పట్ల అట్టి కృపా కనికరాలు నేడు నీ విశ్వాసులైన మాడలు కూడా కురిపించమని చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయా, యథార్థమైన నీతిని అనుసరించి నీ ఆత్మానుసారమైన వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఇహము నుండి పరమునకు చేర్చబోటకు కావలసిన సిద్ధపాటు ప్రతి వారికి దయచేయండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ ఇండ్ల వద్ద ఉన్నవారిని ముట్టండి, లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నేడు దిన పరిచర్యలో, సేవలో నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరచమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహార మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.